ఆఫ్ఘనిస్తాన్ అనే పేరు ఉపఘనస్థాన్ అనే పదం నుండి వచ్చింది. సంస్కృతంలో ఉపఘనస్థాన్ అంటే గిరిజన తెగలు నివసించే ప్రాంతం అని అర్థం. ఇది మహాభారతంలోని గాంధారికి చెందిన ప్రదేశం. దీనిని మొదట్లో గాండహార్ అని పిలిచేవారు. శకుని కుట్రలకు వేదికైన ఈ గాండహార్ కాలక్రమంలో కాందహార్ గా మారింది. కాందహార్ ఆఫ్ఘాన్ సామ్రాజ్యానికి తొలి రాజధాని. అంతేకాదు, ప్రస్తుత తాలిబాన్ల వాస్తవ రాజధాని కూడా కాందహార్. నేడు పార్షియన్లుగా పిలువబడుతున్న ఆఫ్ఘన్లు మన వేద సాహిత్యంలో పేర్కొన్న పక్తా తెగ వారసులే. సింధు ప్రాంతానికి చెందిన రాజా దాహిర్ సేన్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను పాలించాడు. ఆఫ్ఘనిస్తాన్ పాలించిన చివరి హిందూ పాలకుడు ఆయనే. ఆ తర్వాత మహమ్మద్ బిన్ ఖాసిం అనే దోపిడీదారుడు ఈ ప్రాంతాన్ని జయించాడు. సాధారణ శకం 850 నుంచి 1026 వరకు ఆఫ్ఘనిస్తాన్ హిందూ షాహీల పాలనలోనే ఉండేది. వీరిని కాబూల్ షాహీలు అని కూడా పిలిచేవారు. వీరి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో సనాతన ధర్మం వెల్లివిరిసింది. ఆఫ్ఘనిస్తాన్ హిందూ షాహీలు క్షత్రియులైనప్పటికీ వారి రాజ్యాన్ని స్థాపించిన వాడు కల్లార్ అనే ఓ బ్రాహ్మణ మంత్రి. 4-5 శతాబ్దాల్లో కుషానులు, కిదారా సామ్రాజ్యాల కింద ఆఫ్ఘనిస్తాన్ దాని పొరుగు ప్రాంతాల్లో హిందూ మతం, బౌద్ధ మతం అభివృద్ధి చెందాయి. వారి పాలనలో ఆఫ్ఘనిస్తాన్ లోనే కాకుండా పశ్చిమ మధ్య ఆసియా ప్రాంతాల్లో అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. కిదారా సామ్రాజ్యం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 4-6 శతాబ్దాల మధ్య కాలంలో మధ్య దక్షిణాసియా ప్రాంతాన్ని హునుల హస్తగతం చేసుకున్నారు. గాంధార ప్రాంతాన్ని ప్రసిద్ధిగాంచిన హునుడు కింగిలా అనే రాజు కిదార రాజులను ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. 5వ శతాబ్దం చివరిలో హునులు సింధ్ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.